హాయ్ ఆల్ అగైన్ వెల్కమ్ టు వనజాస్ ఫుడ్ హబ్. నేను ఇప్పుడైతే సాంబార్ రైస్ చేస్తున్నానండి. దానికోసం రైస్, క్యారెట్, క్యాప్సికమ్ అన్నీ పీసెస్ కట్ చేసుకుని పోపు వేసేసాను. చూస్తున్నారు కదా. ఇప్పుడు మీ ఇంట్లో ఎప్పుడైనా ముద్దపప్పు మిగిలిపోయింది అనుకోండి, దాంతో ఇలా మంచిగా సాంబార్ రైస్ చేసుకొని వేడివేడిగా రెసిపీ చేసుకొని చాలా బాగుంటుంది. పోపు వేసి అన్ని ముక్కలు వేసి సరిపడా ఉప్పు, పసుపు వేసాను. ఇప్పుడు ఆ ముద్దపప్పుని కొంచెం వాటర్ వేసి చింతపండు పులుసు వేసి ఎంత పులుపు కావాలో దానికి తగినంత చింతపండు నానబెట్టుకుని పులుసు అంతా వేసి మెత్తగా మెదిపేసుకుని మనం కూరగాయల ముక్కలు ఏదైతే పోపు వేసామో అందులో మన పప్పులుసు పోసేసుకోవాలండి. సరిపడినంత సాల్ట్ అడ్జస్ట్ చేసుకుని కారం కూడా వేసుకోవాలి. కొంచెం తెరులుతున్నప్పుడు మనం నానబెట్టుకున్న బియ్యం ఏదైతే ఉన్నాయో సోక్ చేసిన రైస్ అందులో యాడ్ చేసేసి ఒక 2-3 విజిల్స్ వచ్చే వరకు ఉంచితే చూసారు కదా, మన సాంబార్ రైస్ రెడీ అయిపోతుంది. ఎమ్మీ 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 అండ్ టేస్టీ సాంబార్ రైస్